ఓహ్! స్త్రీవాద కవిత్వం అంటేనే ఇది చాలా కాంప్లెక్స్‌గా ఉన్నటువంటిది. స్త్రీవాదం అంతా ఎక్కువగా మనకు 80స్ తర్వాత వచ్చింది అని చెప్పుకుంటాము. ముందు నుంచి ఉన్నా గాని వెస్టర్న్ దీంట్లో ఇండియాలో కొద్దిగా లేట్‌గా వచ్చింది అని చెప్తారు. ఆహ్, బట్ అంతర్జాతీయంగా మనం చూసామంటే స్త్రీవాదానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్తున్నామనమాట. ఎప్పుడైతే ఈ స్త్రీలు, పురుషులు వీళ్ళంతా కొన్నిసార్లు అందరూ అణచివేయబడ్డారు. చాలా మటుకు ఈ ప పెట్టుబడిదారులు స్త్రీలను గుర్తించాలని చెప్పి వాళ్ళు ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, చైనా విప్లవం వీళ్ళంతా స్త్రీ సమస్యను చర్చనీయాంశాలుగా చేశారు. వాళ్ళేంటంటే సమాజంలో సగభాగమైనటువంటి వాళ్ళు రెండో జాతి, రెండో శ్రేణి పౌరులుగా అంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్‌గా ఎందుకున్నారనేది వాళ్ళు చెప్పారనమాట. అది ఒకటి పాయింట్. సెకండ్ ఏంటంటే, ఈ కార్మికుల హక్కుల కోసం షికాగోలో ఎక్కువగా పోరాడుతుంటే, వాళ్ళనంతా పీకేస్తే వాళ్ళు సో, కుటుంబ భారం అంతా స్త్రీల మీద పడి, అందువల్ల వాళ్ళు భర్తలంతా చేస్తున్నటువంటి పోరాటంలో వీళ్ళు కూడా రంగంలోకొచ్చారనమాట. వాళ్ళు సామాజిక కదలికలో చైతన్యం పొందారు. దాంతో పాటు స్త్రీలకు ఓటు హక్కు రావాలి అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకొనొచ్చారు. అలానే సామాజిక ఆహ్, ఈ రచనలు అనేది కొన్ని వచ్చాయన్నమాట. ఇంగ్లాండ్ రచయిత్రి మేరీ హాల్స్టన్‌క్రాఫ్ట్ రాసినటువంటి 'విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్' అనేది 1792లో వచ్చిందట. అంటే ఆల్మోస్ట్ లైక్ 250 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సో, దాని తర్వాత ఫ్రెంచ్ రచయిత రాసినటువంటి 'ద సెకండ్ సెక్స్' అనే పుస్తకం 1949లో వచ్చింది. అలానే అమెరికన్ రచయిత్రి బెట్టీ ఫ్రీడన్ రాసినటువంటి 'ద ఫెమినైన్ మిస్టిక్' అనేది ఆ 3 దీంట్లో వచ్చినటువంటి అంతర్జాతీయ నేపథ్యంలో వచ్చినటువంటి రచనలు. దాని ద్వారా కొంచెం స్త్రీవాదానికి చైతన్యం కలిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఏమొస్తుంది అంతర్జాతీయం తర్వాత దేశీయ దృక్పథం. సో, దేశీయ దృక్పథం అనేది మనం చూసామంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్త్రీవాదాలు భావాలు మనకొచ్చాయి. ఎందుకంటే, మనం విద్య నేర్చుకోవడం అనేది మొదలయ్యి మిడిల్ క్లాస్‌లో జరిగితే, దీనివల్ల ఈ స్త్రీల సమస్య గురించి చాలా డిస్కషనొచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్ గారు చేసినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు స్త్రీ సమూహంలో కదలిక వచ్చింది. స్త్రీలకు విద్య కావాలి, సతీ సహగమనాన్ని నిషేధించాలని కొంతమంది ప్రభుత్వాన్ని కోరారు. అలానే ఈ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆయన చేసినటువంటిదేంటి సావిత్రిబాయి ఫూలే వైఫ్‌కు విద్య నేర్పించి, ఆవిడని ఒక టీచర్‌లాగా చేసి, ఆవిడకు మొట్టమొదటి పాఠశాల 1848లో ఆయన నెలకొల్పి, శూద్రులు, అతిశూద్ర బాలికలకు విద్యను ఆయన అందించాడు. దట్ ఈస్ అనదర్ ఆహ్, మైల్‌స్టోన్ అన్నమాట. థర్డ్ పర్సన్ ఒకటి రాజా రామ్మోహన్ రాయ్ అది చెప్పుకున్నాం. జ్యోతిరావు పూలే చెప్పుకున్నాం. మూడో వాళ్ళు కందుకూరి వీరేశలింగం. ఈయనేం చేశారు, ఈ స్త్రీ సమస్యల మీద, బాల్య వివాహాల మీద ఈయన చాలా ఇది చేశారు. వాళ్లకు పాఠశాలలిచ్చారు. వితంతువులకు పునర్వివాహం చేయించాలని చెప్పారు. అలా అంతా కూడా ఈ కదలిక తీసుకొనొచ్చిందనమాట. అదే ఆదర్శాలు తీసుకొని గురజాడ రాసినటువంటి కన్యాశుల్కం, అలానే ఆహ్, వీళ్ళు రాసిన వర విక్రయం ఇలాంటివన్నీ వచ్చాయి. దానివలన ఏంటంటే స్త్రీలు విద్యావంతులై వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కారాలేంటి అనేది ఆలోచించడం మొదలుపెట్టారనమాట. ఇలా అయితే ఇంకా స్త్రీకి లైంగిక స్వేచ్ఛ కావాలని చెప్పి చలం తన రచనల ద్వారా చెప్పుకున్నాడు. ఈ స్త్రీ కూడా ఒక మనిషి. ఆమెకు మెదడుంది. ఆమెకు కోరికలుంటాయి. జ్ఞానం ఇవ్వాలి, హృదయం ఉంది, అనుభవం ఇవ్వాలి అని చెప్పి 1925లోనే చలం 'స్త్రీ' అనే రచన ద్వారా ఆయన చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారు? శరీరానికి వ్యాయామం, మెదడుకు జ్ఞానం, హృదయానికి అనుభవం అనే దాని మీద ఆయన చెప్పారు. ఆహ్, అలాంటిది ఇంకొకటి ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందేంటంటే తెలంగాణలో ఈ
తెలంగాణ భూస్వాములు, దొరలు, జమీందారులు ఆ, స్త్రీలను లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఆడపాప పేరు మీద బసవి, దేవదాసి పేరు మీద గ్రామ పెద్దలు స్త్రీలను లైంగికంగా వారి మీద అత్యాచారం చేసేవాళ్ళు. అదేం చేస్తుంది అప్పుడు ఆ, ఈ స్త్రీ సంఘ సంస్కరణలు ఇవన్నీ వచ్చి స్త్రీ జనోద్ధరణ కార్యక్రమం అనేది కూడా గాంధీ చేసినటువంటిది చాలా ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఈ స్త్రీవాదం ఏంటి అనే నిర్వచనం చూస్తే ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ఏం చెప్తోందంటే, సమాజంలో, కుటుంబంలో, పనిలో స్త్రీలు గురవుతున్నటువంటి అణచివేత, దోపిడీకి సంబంధించిన అవగాహన ఉండి ఆ పరిస్థితిని మార్చడానికి స్త్రీ పురుషులు చేపట్టే చైతన్యవంతమైన కార్యక్రమమే ఈ స్త్రీవాదం అన్నారు. అంటే మొదటగా ఏమన్నారంటే, ఎవరు చేసినా కానీ ఆ స్త్రీల కోసము, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసము అవగాహన ఉండి చేసేది ఇది అని చెప్పారు. దాని తర్వాత జయరామ్ గారు ఏమన్నారంటే, ఇది పురుష పీడన సమాజం, ఆధిక్యత అనేది కొన్నాళ్ళు మనం భరించవచ్చు, కానీ తమకు జరిగే అన్యాయాలకు, అక్రమాలకు, పీడనకు వ్యతిరేకంగా ఆధునిక స్త్రీ తిరుగుబాటు ఎప్పుడు చేస్తుంది. ఆ తిరుగుబాటు భాగంలోనే స్త్రీవాద కవిత్వం అనేది మనము పరిగణించాలి అని ఆయన చెప్పారనమాట. ఇప్పుడు డాక్టర్ కాత్యాయని విద్మహేగా ఏమన్నారంటే, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలో, సమాజంలో స్త్రీలు అణచివేతకు, పీడనకు గురవుతున్నారని తెలిసి ఆ విధమైన స్త్రీ జీవితాలను, అనుభవాలను వస్తువుగా చేసి రాస్తే అది స్త్రీవాద కవిత్వం. అంటే వస్తువుకు వెరీ స్పెసిఫిక్ మీనింగ్ ఇచ్చారనమాట. ఇలాంటి జీవితాలు, అనుభవాలు, అణగదొక్కబడిన వాళ్ళని గురించి రాసేదే స్త్రీవాద కవిత్వం అని ఆవిడ చెప్పారనమాట. దీంట్లో మనం ప్రధాన లక్షణాలు చూసామంటే ఇది రాయాల్సి ఉంటుందండి. 150 పేజీలో ఉండేది. పురుషాధిక్య భావజాలాన్ని గుర్తించడం అంటే ఎక్కడ రాస్తున్నారు, ఇలా స్త్రీలను పురుషాధిక్యము అని వస్తూనే ఆటోమేటిక్గా ఆపోజిట్ ఒకటి ఎక్కువైతే ఇంకొకటి తక్కువైనట్టే కదా. అలాంటిది దాన్ని స్త్రీలను నియంత్రించే లైంగికత్వం గురించి, అంటే వీళ్ళని ఇలా అణగదొక్కాలి, లేదంటే లైంగికత్వం గురించి చేయడం, ఇలాంటివన్నీ జెండర్ స్పృహను స్త్రీ పురుషుల్లో కలిగించడం. ఎప్పుడైతే మనము అందరూ సమానమే, వాళ్లకు కోరికలు ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్పడం అనేది. స్త్రీ శరీరాల మీద ఆంక్షలను ఎత్తి చూపడం, అంటే ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటిది మాట్లాడాలి, ఇవన్నీ అన్నమాట. దాంతోపాటు ఇంటి పని, వంటి పని, పునరుత్పత్తిలో ప్రజాస్వామిక దృక్పథాన్ని కోరుతుంది, ఇలాంటిది ఉండాలి. అలానే మనుషుల మధ్య వర్గ సంబంధాలతో పాటు జెండర్ సంబంధాలు ఉంటాయి అని చెప్పడం. స్త్రీ పురుషులు ఇద్దరు మారటమే ఫెమినిజం లక్ష్యం. అంటే ఓన్లీ పురుషులు మారాలి స్త్రీవాదంలో అని కాదు, స్త్రీలు కూడా మారాలి, అది కంపల్సరీ. అంటే వాళ్ళలో ఉండేటువంటి దృక్పథాలు, దృక్కోణాలు, భావాలు అవన్నీ కూడా మారితే కానీ, ఇద్దరు మారితే కానీ ఇది సాధ్యం కాదనమాట. అలానే పేట్రియార్కీ మూలమైనటువంటి కుటుంబం, మతం, వ్యవస్థ లోపాలను ఎత్తి చూపడం, ఇలాంటివన్నీ దానికి లక్షణాలు అనమాట. దాంట్లో 3 రకాల ధోరణులు వచ్చాయి. అంటే స్త్రీవాదం అనేది ఎలా బయటకు వచ్చిందంటే, ఒకటి లిబరల్ ఫెమినిజం అని వచ్చింది. అంటే వీళ్ళు ఏంటంటే సమాన హక్కులు కావాలి, విద్యలోను, ఉద్యోగంలోను, రాజకీయాల్లో, ఆర్థిక రంగాల్లో ఇవన్నీ కావాలి. ఇండియాలో సంస్కరణ ఉద్యమం దీని కిందకే వస్తుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వీరేశలింగం రాసినటువంటి సత్యవతి చరిత్ర అనేది ఇలా ఉంటుంది, లిబరల్ ఫెమినిజం. దానికి ఇంకా చూసామంటే రాడికల్ ఫెమినిజం అనేది, వీళ్ళు స్త్రీలను ప్రత్యేక వర్గంగా చూస్తారు. అంటే పితృస్వామ్యాన్ని గుర్తించి దాని వికృత రూపాన్ని సాహిత్యం చేయడం వీరి లక్ష్యం. అంటే ఎక్కడ అణగదొక్కబడుతున్నారు, ఎలాంటిది, స్త్రీల శరీరాల మీద స్త్రీకే అధికారం, అంటే షీ హ్యాస్ కంప్లీట్ రైట్స్ ఆన్ ద బాడీ, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏం చేయాలి, అదంతా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాన్ హూ డిసైడ్స్ దిస్ అనేది. హక్కు లేకుండా చేసిన కుటుంబం, మతం, రాజ్యం రూపొందించిన భావజాలాన్ని సాహిత్య రూపంలో వీళ్ళు హక్కు, బేసికలీ ఇది దీంట్లో. అంటే ప్రత్యేక వర్గం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాడికల్ కదా, ఒకటి లిబరల్ ఫెమినిజం, ఒకటి ఇంకోటి రాడికల్గా ఉండేది, ఇంకోటి మూడవది సోషలిస్ట్.
అంటే ఇవి సోషలిస్ట్ దాంట్లో ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఆర్థిక అసమానత ఎలా అయితే ఒక స్త్రీకి ఆర్థికంగా ఉంటే దెన్ షీ ఈజ్ ఎంపవర్డ్. అదర్వైజ్ ఈ అసమానతలన్నీ ఇలానే ఉంటాయి. ఉద్యోగం చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఇలాంటివన్నీ దీంట్లో వస్తుంది అనమాట. ఆమె చేసే శ్రమను అనుత్పాదక శ్రమగా గుర్తించిన ఇది అని. అంటే ఇప్పుడు చాలాసార్లు దాని గురించి డిస్కషన్స్ కూడా వచ్చాయన్నమాట. ఆ, ఒక మగవాడు బయటికి వెళ్ళి సంపాదించి నేను ఇంత సంపాదించాను అంటే ఇంట్లో ఒక గృహిణి, తల్లి, భార్య, వీళ్ళంతా ఆ రూపాల్లో కోడలు ఇవన్నిటికీ తను చేసిన శ్రమకు విలువ కట్టకుండా ఉండేది అనుత్పాదక శ్రమగా దాన్ని తీసుకొని వచ్చారు. దాంట్లో రంగనాయకం గారు రాసినటువంటి జానకి విముక్తి అనే దాంట్లో జానకిని భర్త అణిచివేత, దోపిడీ, ఆవిడ అర్థం చేసుకోలేని స్థితిలోకి వ్యవస్థ, కుటుంబం ఆమెను నెట్టివేశాయని చెప్తున్నారు. అంటే చాలా సార్లు ఏంటంటే ద లేడీ డజంట్ రియలైజ్ దట్ షీఈస్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కానీ దోపిడీ చేస్తున్నారని కానీ అది దట్ ఈస్ సోషలిస్ట్ ఫెమినిజం యొక్క దాని ముఖ్య ఉద్దేశం. చాలా బాగుంటుంది. ఓకే. సో కనుక స్త్రీ జీవితంలో ఏది వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతం అంతా రాజకీయం అని చెప్పి సోషలిస్ట్ ఫెమినిస్టుల భావన. దాంట్లో స్త్రీవాద రచయితలు ఎవరు అని కొన్ని చెప్పుకోండి. రంగనాయకమ్మ రాసినటువంటి బలిపీఠం సినిమా కూడా వచ్చింది, జానకి విముక్తి. అలానే ఓల్గా రాసినటువంటి ప్రతి స్త్రీ నిర్మల కావాలి అని చెప్పి ఆ, ఈ కొండేపూడి నిర్మల నిన్న చూసాం మనం. ఆ, అదేంటి ప్రతీకల్లోనో దేంట్లోనో వస్తుంది. అబ్బాయి గురించి ఒకటి రాశారు కొండేపూడి నిర్మల. దీంట్లో ఏంటంటే మల్టీనేషనల్ ముద్దు, సందిగ్ధ సంధ్య అనేటివి రాశారట. అలానే మెహజబీన్ రాసినటువంటి ఆకురాలి కాలం అనేది, జూపాక సుభద్ర రాసినటువంటి తెలంగాణ, ఇలాంటివన్నీ కొన్ని ఆ, ఉన్నాయి. ఒక ఇద్దరు ముగ్గురు కనీసం రచయితలు ఆ, వాళ్ళ ఒక రచన అనేది రాస్తే బాగుంటుంది. ఇంకా 9 minutes ఉంది, అయిపోతుంది మోస్ట్లీ. స్త్రీవాద సాహిత్యం అంటే స్త్రీలకు గురించిన సాహిత్యం కాదు అని, స్త్రీలు వాళ్ళ గురించి వాళ్ళు రాసే సాహిత్యమే అని చెప్పి కాత్యాయని విద్మహే గారు చెప్పారు. కానీ నిర్వచనం ప్రకారం చూస్తే అలా కాదు, ఇది ఎవరైనా రాయొచ్చు అని కూడా మనం అనుకున్నాం. కానీ ఆ- అస్తిత్వ సాహిత్య లక్షణం ప్రకారం చూస్తే అది నిర్దిష్టత అనేది ఉండాలి. అస్తిత్వ సాహిత్యం అంటే వాళ్ళు రాసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవాలి అనేది. ఇది స్త్రీ అస్తిత్వవాదం అంటాం కదా. అలా చూసామంటే స్త్రీ సమస్యని ఇతివృత్తంగా రాసింది స్త్రీవాద సాహిత్యం అనేది చెప్తున్నాం. అంటే సాహిత్య అధ్యయనం ముందు చూసామంటే పురుషులు ఎక్కువగా రాసేవాళ్ళు, కానీ అది వాళ్ళ దృష్టి నుంచి రాస్తారు అనే దాన్ని బట్టి ఇది చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు ఏ ఉద్యమం చూసినా కానీ మొదట పాట కానీ కవిత్వం కానీ వస్తుంది, తర్వాతనే మనకు కథా నవలల అనేటువంటివి వస్తాయి. స్త్రీవాదంలో కూడా అలా వచ్చిందనమాట. ఆ, ఈ వాళ్ళు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని కవిత్వం రూపంలో ఫస్ట్ వచ్చింది. సో అలాంటిది ఏంటంటే ఈ అస్తిత్వ వేదంలో వాళ్ళు ఇంటి పని, వంట పని, ఇలాంటి వాటి మీద ఫస్ట్గా వచ్చిందనమాట. పొయ్యి మీదికి పొయ్యి కిందికి వెతుక్కోవట్లోనే కాలం చెల్లిపోతున్న స్త్రీల గురించి కవిత్వం. అంటే పొయ్యి మీద కంటే ఏం చేయాలి, పొద్దున్న అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లేకుండా లంచ్ ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, దానికి ఉన్నాయా లేదా, దానికి ఆ, అంటే వెజిటబుల్స్ కావాలి, దినుసులు కావాలి, లేదంటే పొయ్యి కిందికి అంటే కట్టెలు ఉన్నాయా లేదా ఇంట్లో ఆ కాలంలో, లేకుంటే బొగ్గులు ఉన్నాయా లేదా, ఎలా చేయాలి, తర్వాత గ్యాస్ అదంతా వచ్చి కొంచెం సులువైంది, లేదంటే అలా ఉండేదన్నమాట. సో ఆ, వంటింటి చాకరీతో తెల్లారిపోయిన అమ్మను తలుచుకొని విమల రాసిన కవిత స్త్రీవాద కవిత్వానికి మకుటం లాంటిది అని. ఇది కొద్దిగా చెప్తే బాగుంటుంది. వంటగది అనేది ఎంత అద్భుతమైంది వంటగది, రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ తెరచిన తినుబండారాల దుకాణంలా ఎంత నోరు ఊరిస్తోందో అని ఫస్ట్ పాజిటివ్గా చెప్పారు. అంటే ఎంత అద్భుతంగా ఉంది, రుచులు, వాసనలు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడే ఓపెన్ చేసినటువంటి, మనకి ఇప్పుడు హోటల్ అనుకుంటాం, రెస్టారెంట్ అనుకుంటాం, క్యాఫే అనుకుంటాం, అలాగా ఉంది అని. దాన్ని అంతలోపలనే దాన్ని
మా వంటిల్లు తడికట్టల పొగ మేఘాల మధ్య మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది. భయం భయంగా, నిశ్శబ్దంగా, నిరాశగా మా అమ్మ ఒక ప్రేతంలా తేలుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందంటే ఒక ప్రేతంలాగా ఉంటుందంట. అంటే ఎలా ఎందుకు అంటే అలా ఉంటుందన్నమాట. భయం భయంగా, నిశ్శబ్దంగా, నిరాశగా, పొగ మేఘాల మధ్య తడికట్టెలు ఆ కాలంలో కొన్నిసార్లు ఆ కట్టెల పొయ్యి చేస్తూ ఉంటే దాంట్లోంచి పొగ వస్తూ ఉంటుంది. దాన్ని కొలివి తీసుకొని మనము ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ దానికి మసి దాంతో ఇది చాలా కష్టంగా ఉండేది ఆ కాలంలో. ఎనివే అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుందంట. ఆమె ఇలా చూస్తేనే ఆ నడుస్తున్న వంటగది మసి లేకుంటే వాసనలు ఇవన్నీ కూడా అలా ఉండేదన్నమాట. ఒక మంచి దృశ్యంతో కవిత్వం ప్రారంభం చేసి వంటింటి విషాదంలోకి ఆవిడ తీసుకెళ్తుంది. లాస్ట్‌కి ఏమంటారంటే, "ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి. అయినా చివరికి వంటింటి గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే" అని ఆవిడ సైన్ ఆఫ్ చేస్తున్నారు. అంటే మెరుపు వేగంతో దాన్ని తీసుకొనొస్తుంది. అంటే స్త్రీ శ్రమ అనేది దోపిడీ చేసి ఎలా చేస్తున్నారు అనేది 'రాకాసి గద్ద' ఈ వంటిల్లు అనే దాంట్లో చెప్తున్నారనమాట. అంటే దీన్ని ధ్వంసం చేద్దాం అనేది ఆవిడ ఇది. అలానే జయప్రభ రాసినటువంటి 'పైటని తగలేయాలి' అనే దాంట్లో కూడా దీని గురించి కొంతమంది ఏమన్నారంటే ఇది భూత కవిత్వం లాగా ఉంది అని చెప్పినా గానీ చాలా మంచి అది తప్పుడు విమర్శ అని కూడా చెప్తున్నారు. ఈ పైట కొంగును చూస్తే నాకెందుకో పాతివ్రత్యం గుర్తొస్తుంది. భుజాల నుంచి కిందికి వేలాడే గుదిబండల అదెప్పుడు నా స్వేచ్ఛను హరిస్తూనే ఉంది. నన్ను నిటారుగా నిలవనివ్వక పైట నా గుండెలపై తన అంచుల చేతులు నాల్చి నన్ను వంగదీయాలని చూస్తుంది. నాకు అలవాటు లేని సిగ్గును కప్పుతుంది అని చెప్పి ఆవిడ రాశారు. నెగెటివ్ కోణంలో రాశారు. నన్ను అబలను చేసి పితృస్వామ్యపు అదృశ్య హస్తం పైట అని ఆవిడ చెప్పారనమాట. అంటే ఈ పితృస్వామ్యం వాళ్ళు చేసినటువంటి అంటే పాతకాలంలో ఆడపిల్లలు ఇలా నిటారుగా నడవకూడదు, కొంచెం వంగి నడవాలి, ఇలా అలా అని చాలానే రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఈ రోజు కూడా యాజ్ ఆఫ్ దిస్ ఆఫ్టర్నూన్ ఐ సా వన్ కామెంట్ ఇన్ వన్ ఆఫ్ ద పోయిట్స్ ఉండే గ్రూప్లో నేను ఇవాళ చూశానండి, అమ్మాయి అసభ్యంగా బట్టలు వేసుకొని నడుస్తోంది అని ఒక ఆయన కామెంట్ చేస్తారు. ఇంకొక ఆయన దానికి ఏమన్నారంటే కనీసం బట్టలు వేసుకుంది కదా అన్నారు. అంటే ఈ ఆధునిక కాలంలో మనం ఎంత మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కానీ ఇలాంటి కామెంట్స్కు దానికి స్వే ఇంకా వస్తూనే ఉన్నాయని నేను చెప్తున్నాను. సో రజయా బేగం గారు ఏమన్నారంటే బాల్యంలో చిన్నపల్లి ఇది ఎలా ఉంటుంది మనకు బందిపోట్ల కవితలాగా ఉంటుంది చూడండి. బాల్యంలో చిన్నపిల్లవి నీకేం తెలుసు కూర్చో అన్నారు. యవ్వనంలో ఉడుకు రక్తం మంచి చెడు తెలియదు కూర్చో అన్నారు. వృద్ధాప్యంలో ముసల్దానివి ఇంకేం చేస్తావు కూర్చో అన్నారు. అంటే బాల్యము యవ్వనము వృద్ధాప్యము చెప్పారనమాట. బాల్యంలో తెలియకుండా ఉంటుంది, యవ్వనంలో ఉడుకు రక్తం ఉంటుంది, వృద్ధాప్యంలో నీకు ఏం జవసత్వాలు ఉడికిపోయే నీకేం చేత కాదు అనేది. అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు, కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది. అంటే ఐఎమ్ నాట్ అలౌడ్ టు యాక్చువల్లీ డూ ఎనీథింగ్ అని. ఈ స్త్రీవాద కవితలు స్త్రీల స్వంత సమస్యలుగా అసౌకర్యాల గొడవలుగా గుర్తించకూడదని వారి విన్నపం. అంటే ఇదేదో వాళ్ళు ఇలా బాధపడుతూ రాస్తున్నారు, సొంత సమస్యలు. ఇది సొంత సమస్యలు కాదు, సమాజంలో ఉండేటువంటి వివక్షత ప్రాబ్లమ్స్ అని వాళ్ళు చెప్తున్నారు. వీటిని సామాజిక సమస్యలుగా గుర్తించినప్పుడే సమస్య సామాజిక పునాదిలో భాగంగా ఉంటుంది. ఈ స్త్రీల లైంగిక మీద ఉన్నటువంటి ఆంక్షలను బట్టి సమాజంలో స్త్రీల స్థానం అర్థమవుతుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యతరగతికి చెందిన నగరవాసుల స్వీయ అనుభవాలతో ఈ స్త్రీవాదం అనేది ప్రారంభమైంది. మనకు తెలుసు కదా, ఎప్పుడైనా కానీ ఇది క్లాస్ లెవెల్లో స్టార్ట్ అయింది. ఇది అడుగు వర్గాలు కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళతో ఈ కవిత్వం అనేది తిరుగుబాటు అనేది రాలేదు. విమల పద్మ లాంటి వాళ్ళు కొంతమంది శ్రామిక వర్గ స్త్రీల సమస్యలు రాశారు. అలానే కొంతమంది ఈ దళిత స్త్రీలు సమస్య కానీ మైనారిటీ స్త్రీల సమస్యలు కానీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ జనరల్ స్త్రీవాదం. ఎందుకంటే వాళ్లకు
ఏదో మైనారిటీ ప్రాబ్లం ఉంటుంది, దాంతోపాటు స్త్రీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి దళిత ప్రాబ్లం ఉంటుంది, దాంతో కుల వివక్షత ప్లస్ స్త్రీ వివక్షత రెండు కూడా ఉంటాయి. సో ఇది స్వరూపరాణి గారు, జూపాక సుభద్ర గారు వీళ్ళంతా దళిత స్త్రీవాదాన్ని కూడా ముందుకు తీసుకొని వచ్చారు అని చెప్పి 9:58కి నేను ఈ పాఠం ముగిస్తున్నాను. ఏమన్నా